అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ గోపి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో. ఒకటి ఇది నా పెళ్లి సిరీస్ వీడియోస్. ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఎంగేజ్మెంట్ తో స్టార్ట్ చేశాను అండ్ ద రెస్పాన్స్ ఎంత మందికి నచ్చింది. ఈ సిరీస్ నేను చేయడం అన్న కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది అనమాట. నాకు మెసేజెస్ కమెంట్స్ పెట్టారు, అక్క మేమే అనుకున్నాము అక్కది పెళ్లిది చూడలేదు మేము అని మీరు పెట్టారు, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ నేను అట్లా పెట్టిన తర్వాత చాలా మంది తిరిగి వాళ్ళ పెళ్లి వీడియోస్ చూసుకున్నాము. సో మీ వీడియో చూస్తే మా వీడియోస్ మళ్ళీ మాకు చూసుకోవాలనిపించింది అని. అండ్ సో మచ్ కనెక్ట్ అయ్యారు. ఎంత సింపుల్ గా బ్యాక్ దెన్ లైక్ 2018 లో నా పెళ్ళైంది. 7 years బ్యాక్, చాలా ఏళ్ళు కాదు బట్ స్టిల్ ఈ 7 years లో కూడా చాలా చేంజెస్ అయినాయి. ఇయర్స్ ఈ మధ్యలో అయితే ఫాస్ట్ గా ఏమంటారు చేంజెస్ అయితే వస్తున్నాయి కదా. సో 7 years బ్యాక్ కి అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యారు అనమాట. అండ్ ఆల్సో నాకు కూడా నా వీడియోస్ మీకు చెప్పుకోవడం అన్నది మన నెక్స్ట్ తరాలకు చెప్పుకుంటాం కదా, నా పెళ్ళప్పుడు అట్లుంటుండే, మేము ఆ కాలంలో అలా ఉందన్నమాట. సో దాట్ ఈస్ కైండ్ ఆఫ్ గివింగ్ ఏ నొస్టాలజిక్ ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ అన్నట్టు. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఐఎమ్ సో గ్లాడ్ ఇలా నేను వీడియోస్ చేస్తున్నందుకు. సో ఇవాళ వీడియోనైతే హల్దీ వీడియో అనమాట. ఎంటైర్ ఫ్యామిలీలో నాకు తెలిసిన లైక్ దరిదాపుల ఎంటైర్ ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పర్సన్ ని హల్దీ చేసుకోవడం. నేను హైదరాబాద్ లో జాబ్ చేయడం, నా టైంలో నా ఫ్రెండ్స్ అదర్ వాళ్ళ దాంట్లో చూడడం వల్ల నేను అట్లీస్ట్ ఫోటోలో వీడియోలో చూసి నేను చేసుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మా సైడ్ వాళ్ళలో ఎవరు చేసుకోకపోయేసరికి ఫ్యామిలీలో ఎవరికి అంత టచ్ లేదన్నమాట హల్దీ అన్నది. ఏదో కొద్ది ఐడియా ఉంది, ఇంకా నా పెళ్లి అని చెప్పాక మేము మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా నాలెడ్జ్ ఫోటోలు వీడియోలు చూడడం వల్ల వచ్చింది. కానీ అందరికైతే హల్దీ అన్నది అంత తెలీదు. సో నా ఫ్యామిలీలో నాదే ఫస్ట్ అన్నమాట. అందరూ ఎక్సైటెడ్ ఉండే, కొద్దిగా సర్ప్రైజ్డ్ ఉండే, అంతే ఎంజాయ్ చేసారు. అది మీరు తర్వాత చూస్తారు వీడియోలో. డెకరేషన్ కూడా నేనే మాట్లాడుకుని పెట్టుకున్నా. 10,000 12,000 అన్నమాట. ఎవ్రీథింగ్ లైక్ స్టేజ్ కాదు, బయట మీద ఈ డెకరేషన్ అనుకుంటా. సో అది కూడా అప్పుడు ఎక్స్పెన్సివ్, దీనికి గింత నాన్నట్టుండే అన్నట్టు. అందరూ ఫ్యామిలీ వచ్చేసి లైక్ 9 కల్లా రమ్మన్నా అందరూ వచ్చారు. 10-10:30 అయింది కానీ బట్ అందరూ వచ్చారనమాట. అండ్ ఇలా హల్దీ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు హల్దీ రండి అని అంటే చెప్పాల్సిన అవసరం లేకుండా ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకొని వస్తారు. అయితే అప్పుడు చెప్పాల్సి వచ్చింది అందరూ ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకొని రండి ఇట్లా అని చెప్పేసి. నేను ఒక్కదాన్ని మాత్రం వైట్ వేసుకుందామని చీర కట్టుకున్నా, కేరళ శారీ, నథింగ్ మచ్ శారీ, మా మమ్మీ కుట్టిన బ్లౌజ్ అంతే. ఏకేం మేకప్ లేదు, హెయిర్ స్టైలింగ్ లేదు, ఈవెన్ ఈ మెడలో వేసుకునే ఇది కూడా ఈ డెకరేషన్ వాళ్ళే తీసుకొచ్చారు అనమాట. కమ్మలు కూడా ఉన్నాయి పెట్టుకున్నా. అంటే ఈ మాత్రం వైట్ కేరళ శారీ దీనికోసం అని సపరేట్ గా కొనుడు అన్నది కూడా ఆ మధ్యలో ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎందుకంటే మంగళ స్నానం అన్న కాన్సెప్ట్ మరీ ఏమంటారు ఎస్థెటిక్ గా ఇలా సినిమాటిక్ గా మంగళ స్నానం అనేది కాకపోయినా మైలపోలు అంటారు తెలంగాణ సైడ్. మైలపోలే మంగళ స్నానం. అమ్మాయికి దిష్టి తీసేసి పసుపు రాసి బొట్టు పెట్టి పెళ్లి కోసమని మంగళ స్నానం లాగా అన్నమాట. అదే మైలపోలు. అఫీషియల్ గా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మంగళ స్నానం. సో అది ఉంటది కదా, దానికి ఇప్పుడు ఖర్చు పెట్టి దానికోసం ఈ చీరలు కొని దానికి ఫోటోగ్రఫీకి కూడా మాట్లాడాలి కదా, ఈ ఈవెంట్ కూడా ఇంక్లూడ్ చేసి. సో దట్ వాజ్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్న ఫీలింగ్ ఉండే అన్నమాట. సో నేను అట్లా అడిగితే మా అత్తమ్మ వాళ్ళైతే లైక్ ఏంటి కొత్తగా ఈ పిల్ల అన్ని ఏదేదో అడుగుతుంది, అల్ట్రా పాష్ నట్టుంది, ఫాస్ట్ నట్టుంది అన్న కాన్సెప్ట్ ఉండే అన్నమాట. మా అత్తయ్య వాళ్ళైతే సర్ప్రైజ్ అయ్యారు. కైండ్ ఆఫ్ ఎగ్నెస్ట్ ఉండే, ఎందుకు అవన్నీ అవసరమా అన్నట్టుండే. అసలు నేను ఫీల్ అవుతాను బికాజ్ నాది కార్తిక్ వాళ్ళది సేమ్ ప్లేస్ కాబట్టి కలిసి చేసుకొని ఉంటే బాగుండేది. అప్పుడు అంత ఫ్రీడమ్ లేదు. నేను చేసుకుంటా అంటేనే కొద్దిగా షాక్ గా చూసిరు. అట్లాంటిది ఇంకా కార్తిక్ కలిసి చేయడం అన్న థాట్ కూడా నాకు రాలేదు. ఇప్పుడు అసలు ఎక్కడెక్కడో ఉన్నా కూడా కలిసి చేసుకుంటున్నారు. అన్ని కలిసి చేసుకుంటే లైక్ హల్దీ, మెహందీ, సంగీత్ అన్ని కలిసి చేసుకుంటే బాగుంటది. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ లైక్ కపుల్ డాన్స్లు ఇవన్నీ ఉన్నాయి కానీ లైక్ అప్పట్లో అది కాదన్నమాట. సో అది నేను ఫీల్ అవుతాను. బట్ అగైన్ అట్లీస్ట్ ఇదన్నా చేసుకున్నందుకు ఐఎమ్ హ్యాపీ అన్నమాట.
వ్యక్తి మాత్రం ఇలా మంగళ స్నానం అని నేను చెప్పడము, ఫోటోలకు వీడియోగ్రాఫర్లకి మంగళ స్నానానికి కూడా కలిపి మాట్లాడుతున్నాం. బేసికలీ మా ఫోటోగ్రఫీ వాళ్ళది మాది ఒకే దగ్గర ఆబ్వియస్లీ కాబట్టి. సో ఈ ఈవెంట్ కూడా కవర్ అయ్యేలాగా ప్రైజ్ కట్టినాం కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా చేసిర్రు. అసలు లైక్ ఇంటి ముందటనే చిన్నగా ఇట్లా కూర్చోబెట్టి పసుపు అంతా రాసి ఏదో ఇట్లా అదేంటి జల్లెడతో ఇట్లా నీళ్లు పోసిర్రు. లైక్ నాట్ డెకరేషన్, నాట్ ఫర్ ఇట్లా అందరూ ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకొని అట్లా కాదు, కానీ జస్ట్ సింపుల్ గా అట్లా చేసిర్రు అనమాట. మళ్ళీ నైట్ మంగళ స్నానంలో అది వేరు ఉంటుంది. కానీ ఈ ఈవెంట్ ని వాళ్ళకి తెలిసిన విధానంగా అట్లా చేసిరు. కానీ నెక్స్ట్ మా సౌమ్య చేసిర్రు. నేను మా అత్తమ్మ మస్తు ఎక్కిరిస్తా అన్నమాట. మా అప్పుడు అంటే మాత్రం మా అత్తమ్మకి అన్ని కొత్తగా అనిపించింది అని మా సౌమ్య అంటే మా ఆడపడుచు అన్నట్టు మా సౌమ్యకి చేసిర్రు. బట్ ఆబ్వియస్లీ ఐ మిస్డ్, వెళ్ళలేదు మేము కోవిడ్ టైంలో. 2020 నవంబర్ లో తనది పెళ్లి జరిగింది. సో ఆ టైంలో మేము వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే. సో అలా ఎన్నో మిస్ అయినవి ఉన్నాయి. బట్ చేసిరు అన్నట్టు. సో నేను వచ్చాక అండ్ ఆబ్వియస్లీ జనరేషన్ మారుతుంది, ట్రెండ్ మారుతుంది. అందరిని తగ్గట్టి మా అత్తమ్మ వాళ్ళు ఆల్వేస్ ట్రెండ్ అడాప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, ఓకే అంటారు. లైక్ వాళ్ళు అలా అంటారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. లేదు, దే ఆర్ సో సపోర్టివ్. కానీ కొత్తగా అనిపించింది అన్నట్టు అప్పుడు. తర్వాత ఇప్పుడు వాళ్ళకు కూడా అవన్నీ అలవాటు అయ్యి ఎస్ ఇప్పుడు జనరేషన్ లెక్క మనం అర్థం చేసుకోవాలి, చేయాలి అన్నట్టు అట్లా అవుతా ఉంటాం కాబట్టి మా సౌమ్యది అయితే జరిగింది. సో మా కార్తీక్ అయితే సింపుల్ గా జరిగింది అనమాట ఇలాగా వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ నా దానికి వస్తే ఎంత ఫన్ అంటే క్రేజీ. ఎంటైర్ అంటే ఏమో ఊహ తెలవడం అంటారా, దీని విలువ తెలవడం అంటారా, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నా పెళ్లి, ఇంకొద్దిగా ముందు పెళ్లిలు, నా పెళ్లి, తర్వాత పెళ్లి అన్నిట్లలో నా వరకు నాకు మా హల్దీ వాజ్ సో మచ్ ఫన్ అని అనిపించింది. ఎందుకనంటే అప్పటిదాకా కూడా ఇప్పుడు డీజేలు పెడితే, సాంగ్స్ పెడితే ఎక్కడైనా డాన్సులు చేసేస్తాం. అది వెరీ కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు మా తమ్ముడిది రాజుది పెళ్లి అయితే కూడా మేమందరం అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా, అమ్మాయి వాళ్ళ పెళ్లి దగ్గర ఆ ఫంక్షన్ హాల్లో కూడా సెకండ్ ఆలోచించకుండా చేసినాం. ఇప్పుడు డీజే సాంగ్స్ పెట్టుకోవడం, అందరం కలిసి ఫ్యామిలీ అందరం లైక్ ఒక పార్టీ లాగా చేసుకోవడం అనేది ఇప్పుడు కామన్ అయింది. కానీ ఐ ఫీల్ లైక్ మా ఇంటి సైడ్ అట్లా పాటలు పెట్టుకోవడం సరదాగా, పెళ్లి అంటే హడావిడి ఇట్లా ఇట్లా కాకుండా అంటే ఒక పని తర్వాత ఒకటి పోషమ్మలు, నెక్స్ట్ పెళ్లి కూతురు ఈవెంట్, తర్వాత నైట్ అంత పనులు, జస్ట్ ఒక పని లాగా కాకుండా ఫన్ అన్న కాన్సెప్ట్ నా పెళ్లి ద్వారా స్టార్ట్ అయింది. నా పెళ్లి అంటారా లేకపోతే ఆ టైం అంటారా లైక్ అది తెలియదు, కానీ మేబీ ఐ పోస్ట్ అది స్టార్ట్ అవ్వడం వల్ల అది చాలా డిఫరెంట్ అనిపించింది అప్పటి ఫీలింగ్. ఐ థింక్ నా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఆ విషయానికి అగ్రి చేస్తారేమో. అలా నా పెళ్లిలో ఎస్పెషల్ నా హల్దీ అనేది చాలా ఫన్ గా జరిగిందని నాకు అనిపించింది అనమాట. అంతేకాకుండా నా పెళ్లి టైంకి నాది అప్పట్లో మా నెక్స్ట్ జనరేషన్ లో నాది స్టార్టింగ్ లో ఉన్న పెళ్లిలలో ఒకటి కాబట్టి మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. లైక్ మా కజిన్స్ అందరికి గుడ్ థింగ్ ఏజ్ దగ్గర. సో నేను పెద్దదాన్ని, సో వాళ్ళందరూ ఇంకా నా తర్వాత కాబట్టి అక్కడే జాబ్లు, అప్పుడే బీటెక్, ఇంటర్, 10th క్లాస్ ఆ ఏజ్ కాబట్టి అందరూ పెళ్లి టైంకి వచ్చిరన్నమాట. ఇప్పుడు పెళ్లిళ్ళలో మిస్ అయ్యేది అదే. కజిన్స్ అందరం ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్కలాగా దూరా నుండి చాలా మిస్ అవుతున్నాం. లైక్ అందరం అన్నిటికీ ఉండలేకపోతున్నాం. కానీ నా పెళ్లిలో ప్రతి ఒక్కరు వచ్చారనమాట. సో దట్ వాజ్ అనదర్ యాడ్ ఆన్. నేను ఒకసారి నా ఫ్రెండ్స్ కాన్సెప్ట్ లో కూడా ఇదే చెప్పిన. ఫ్రెండ్ గ్యాంగ్ లో ఫస్ట్ అయ్యే పెళ్లి ఎవరైతే వాళ్ళకే అందరు వెళ్తారు, కానీ రాను తగ్గుతుందని. సిమిలర్ కజిన్స్ కాన్సెప్ట్ లో కూడా అట్లా నాది ఫస్ట్ అయ్యేసరికి కజిన్స్ అందరం రావడం, అందరూ ఉండడము కూడా ఎక్స్ట్రా లైక్ ఒక ఫన్, ఒక యాడ్ ఆన్ అయిపోయింది అనమాట. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత డెకరేషన్, మన బట్టలకి ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత ఫ్యాన్సీగా అని కాకుండా అందరం కలవడం, అందరూ కలిసి ఎంజాయ్ చేయడం అనేది నా హల్దీకి లైక్ హైలైట్ అనమాట. అట్లా మస్త్ ఎంజాయ్ చేసినాం. కానీ నాది ఫస్ట్ కాబట్టి దేర్ వర్ సమ్ మిస్టేక్స్ టు. ఒకటి ఏంటంటే మొత్తం కలిపిన గిన్నెలో ఉన్నదంతా పసుపే అన్నమాట. అంత పసుపు అయ్యేసరికి అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ వెనసే ప్రతి ఒక్కళ్ళు పిన్ని బాబాయ్ వచ్చిన పిన్ని బాబాయ్, అత్తమ్మ, కజిన్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూసిర్రు. అప్పుడు అలానే చేసుకోవాలి అన్నట్టు అనిపించి అలానే చేసినాం. ఆ టైంకి బాగానే అనిపించింది, ఫన్ అనిపించింది. కానీ మొహం అంతా పూసుకోవడం, ఈవెన్ తల మీద కూడా వెయ్యడం
అవన్నీ అయ్యేసరికి తర్వాత ఎవెన్చువల్లీ కళ్ళల్లో పసుపు పోయింది. నా కళ్ళు మీరు చూస్తే తర్వాత ఎర్రగా అయినాయి. దాంతో పాటు స్కిన్ మస్తు ఇరిటేట్ అయింది అనమాట. గంటగానం పసుపు కొద్దిగా ఓకే, కానీ కంటిన్యూగా ఒక గంటన్నర జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు పసుపు పెట్టిరు, జల్లెడతో ఇట్లా నీళ్లు వేయడం అది జరిగింది. సో అందరూ పెట్టేసరికి స్కిన్ కూడా మస్తు ఇరిటేట్ అయిందనమాట. అండ్ అసలే నా పెళ్లి టైంకి నేను స్ట్రెస్తో ఆల్రెడీ మార్క్స్ యాక్ని అదంతా ఉండే, ఇది మాత్రం ఇంకా స్కిన్ చాలా ఇరిటేట్ అయింది. అండ్ దాంతోపాటు నీళ్ళు, చల్లటి నీళ్ళు ఉండే, అంటే గంతమంది పోసేసరికి ఏదో 2 మగ్గులు 4 మగ్గులు 2 బిందెలు అన్నట్టు కాకుండా కంటిన్యూగా పోస్తూనే ఉండేసరికి చల్లటి నీళ్ళు, పసుపు అదంతా ఉండే అనమాట. బట్ వాట్ ఎవర్, దాని మెమరీ దాని ఎక్స్పీరియన్స్, దాని ఫీలింగ్ దాని అనమాట. అండ్ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ బాగా, మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసి ఉంటారు, అది నోయిడా నుండి వచ్చింది అన్నట్టు నా పెళ్లి కోసం 3 రోజుల ముందు వచ్చి, లైక్ హల్దీ నెక్స్ట్ డే పెళ్లి కూతురు, తర్వాత పెళ్లి, వాటన్నిటికీ కూడా ఉన్నారనమాట. సో అట్లా నా మంగళ స్నానం వాజ్ లైక్ 2-3 గంటలు. అందరం మళ్ళీ ఓన్లీ నా మీదనే పోయడం కాకుండా నేను వాళ్ళకు పోయడం, వాళ్ళ మీద పోయడం, వచ్చిన వాళ్ళందరి మీద పోసుకోవడం, ఇంకా ఇందులో లేనిది కూడా ఉంది తర్వాత నీళ్ళు పైపులతో కూడా పోసుకోవడం. దట్ వాజ్ ఫన్. ఐ డోంట్ నో అబౌట్ లైక్ ఇలానే జరగాలన్నది ఏం లేదు కదా, మన ఇఫ్ వీఆర్ ఎంజాయింగ్ దట్స్ ఆల్ మ్యాటర్స్. సో అట్లా మస్తు ఫన్ ఉండే అన్నమాట. అట్లా హల్దీ అయితే జరిగింది. ఆ చీర ఇప్పటికీ ఉంది. నేను అప్పుడు కూడా అనుకున్నా పసుపు అయిపోతుంది కదా, అది మెమరీ లాగా అలానే ఉంటుందని. వైట్ చీర కాబట్టి అది ఇప్పటికీ అలానే ఉందన్నమాట. బట్ అండ్ ఆల్సో మీరు చాలామంది అక్క మీకు మేకప్ లేకపోయినా మస్తు ఉన్నది అక్క, మంచి కళ ఉంది అట్లా అని కూడా నాకు చెప్పుండే. అంటే పెళ్ళి కళ అంటారు కదా, ఐ థింక్ అది ఎనీ అదర్ టైంలో మనకు రాదు. సో కొంతమందికి ఏమో నేను అప్పుడు నచ్చిన, కొంతమందికి ఏమో నేను ఇప్పుడు నచ్చిన. మీకు ఎప్పుడు నచ్చాను, ఇప్పుడా అది కూడా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మెహందీ అండ్ సంగీత్ది ఫ్యాన్సీ కాదు, బట్ దాంట్లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనమాట. సో అంతా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.